హాయ్ ఫ్రెండ్స్, ఒక మ్యాచ్లో గంటకు ఎన్ని ఓవర్స్ వేయాలి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అన్నట్టు టీమిక్స్చర్ ఛానల్లో చాలా క్రికెట్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో కూడా మాతో పంచుకోండి. ఇక విషయానికి వస్తే, గంటకు ఎన్ని ఓవర్స్ బౌల్ చేయాలి, రూల్ ఏమైనా ఉందా? ఉంటే ఏం రూల్ అది? రూల్ ఉంది. టెస్ట్ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా గంటకు 15 ఓవర్లు మినిమం వెయ్యాలి. ఇది మినిమం అనమాట. 16 ఓవర్లు వేస్తా 17 ఓవర్లు వేస్తా అంటే నీ ఇష్టం, వేయచ్చు. కానీ గంటకు 15 ఓవర్లు ఖచ్చితంగా బౌలింగ్ వేసేలా ఉండాలి. అలాగే ఓడిఐలో అయితే మినిమం రేట్ 14.28, అంటే గంటకు 14 ఓవర్స్ పూర్తిగా బౌలింగ్ అయిపోయి ఉండాలి. 15 ఓవర్ వేసేటప్పుడు 2 లేదా 3 బాల్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఇది ఓడిఐలో లెక్క. మరి T20లో 14.11 ఇది లెక్క. అంటే T20లో 14 ఓవర్స్ పూర్తిగా బౌలింగ్ వేసి 15th ఓవర్లో ఒక్క బాల్ బౌలింగ్ పడి ఉండాలి. ఇది లెక్క. మరి ఒకవేళ ఇలా గనక వేయకపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఫీల్డింగ్ టీంకు పనిష్మెంట్ ఇస్తారు, పెనాల్టీ వేస్తారు. ఆ పెనాల్టీ రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకు మన ఇండియన్ టీంని తీసుకుందాం. లెక్క తెలుసుకోవడం కోసమే తీసుకుంటున్నాం ఇది. మన ఇండియన్ టీము ఒక్క ఓడిఐ ఆడితే 6,30,000 రూపాయలు ఒక్కొక్కరికి మ్యాచ్ ఫీ కింద చెల్లిస్తారు. ఇది లెక్క. ఆల్రెడీ మేము టీమిక్స్చర్ ఛానల్లో పెట్టాం. ఒక ఇండియన్ క్రికెట్ ప్లేయర్ టెస్ట్ మ్యాచ్ ఆడితే ఒక్కొక్కరికి రోజుకి ఎంత ఇస్తారు, ఓడిఐకి ఎంత ఇస్తారు, T20కి ఎంత ఇస్తారు, అలాగే సెంచరీ కొడితే ఎంత ఇస్తారు, 5 వికెట్స్ తీస్తే ఎంత ఇస్తారు, డబుల్ సెంచరీ కొడితే ఎంత ఇస్తారు, అలాగే వీళ్ళ ఇయర్లీ ప్యాకేజెస్ ఎంతున్నాయి, కోహ్లీకి ఎంత వస్తుంది, ధోనీకి ఎంత వస్తుంది, రోహిత్ శర్మకి ఎంత, బుమ్రాకి ఎంత, ఇవన్నీ లెక్కలు మేము ఆల్రెడీ టీమిక్స్చర్ ఛానల్లో పెట్టాం. ఆ వీడియో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. ఈ లెక్క తీసుకుందాం. ఒక్క ఓడిఐ మ్యాచ్కి మన వాళ్లకు ఒక్కొక్క ప్లేయర్కి 6,30,000 రూపాయలు చెల్లిస్తున్నారు. స్లో ఓవర్ రేట్ బౌలింగ్ వేశారనుకోండి, అంటే 14.28 వేయాలి కదా. మన వాళ్ళు 13 or 12 ఓవర్స్ వేశారనుకోండి గంటకు. మన బౌలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఇన్నింగ్స్ డిలే అవుతుంది. ఒక 15 minutes 20 minutes డిలే చేసామనుకోండి మనం. ఆ సందర్భంలో ఐసీసీ 20% ఫీ కట్ అని ఒక పెనాల్టీ విధించింది అనుకుందాం. వాళ్ళ ఇష్టం, రకరకాలుగా విధిస్తూ ఉంటారు. 20% మ్యాచ్ ఫీలో కోత విధిస్తున్నాం అంటారు. సో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆడిన ప్లేయర్స్ ఉన్నారు కదా, ప్రతి ప్లేయర్కి 20% మ్యాచ్ ఫీ కట్ చేస్తారు. సో 6,30,000లో 20% అంటే ఎంత అండి? 1,26,000 రూపాయలు కట్ చేస్తారు ఒక్కొక్కరికి. సో ఒక్కొక్కరికి 5,04,000 రూపాయలు మాత్రమే పే చేస్తారు. కెప్టెన్కి డబుల్ కట్ చేస్తారు. చాలా సందర్భాలలో అదే జరుగుతుంది. అందరికీ 20% కట్ అయితే కెప్టెన్కి మాత్రం 40% కట్ అవుతుంది, అంటే డబుల్. ఎందుకని? కెప్టెన్కి బాధ్యత ఎక్కువగా ఉంది కాబట్టి. సో 40% కట్ చేస్తే 2,52,000 రూపీస్ కట్ చేస్తారు. సో కెప్టెన్ చేతిలో 3,78,000 రూపాయలు పెడతారు మ్యాచ్ అయిపోయాక. ఇది పనిష్మెంట్. అయితే మీలో కొందరికి డౌట్ రావచ్చు. ఉదాహరణకు మన కోహ్లీ ఉన్నాడు అనుకోండి. ఏముంది, 2,52,000 రూపీస్ కట్ చేస్తే కోహ్లీకి ఏమైనా నష్టమా? కోహ్లీ అడ్వర్టైజ్మెంట్స్లో ఎంత సంపాదిస్తున్నాడు, శాలరీ ఎంత ఉంది, కోట్లల్లో ఉంది, ఏం పెద్ద నష్టం? ఇలా అనుకుంటారు మనలో కొందరు. మ్యాటర్ అది కాదు. ఒక్కసారి ఇలా పెనాల్టీ పడిందంటే వెంటనే రెడ్ మార్క్ పెట్టుకుంటారు ఐసీసీ వాళ్ళు. సేమ్ ఇయర్లో రెండోసారి కనుక మళ్ళీ ఇలాంటిది జరిగింది అనుకోండి, ఈసారి భారీగా కట్ చేస్తారు. ఒక్కోసారి సస్పెన్షన్కు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది కెప్టెన్. మిగతా టీం మెంబర్స్ని ఏమీ అనరు, కెప్టెనే ఎక్కువగా బలవుతాడు స్లో ఓవర్ రేట్కి. ఈ సిరీస్ మొత్తం కెప్టెన్ని సస్పెండ్ చేస్తున్నామంటారు, లేకపోతే 3 మ్యాచ్లు సస్పెండ్ చేస్తున్నామంటారు. అంటే ఈ స్థాయిలో శిక్షలు పడతాయన్నమాట. అందుకనే స్లో ఓవర్ రేట్ లేకుండా ఉండడానికి మన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి గత 5-6 ఏళ్ల నుంచి చూస్తే ఇండియన్ టీము బెస్ట్ టీము, టాప్లో ఉంది ఈ విషయంలో. August 15, 2014 నుంచి ఈ రోజు వరకు చూస్తే ఒక్కసారి కూడా మన ఇండియన్ టీం ఒక్కరోజు కూడా స్లో ఓవర్ రేటు వేసిన దాఖలాలు లేవు. అంటే
ఇన్ని సంవత్సరాలు రికార్డ్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తోంది ఇండియన్ టీం. అంటే దాదాపు 230 మ్యాచెస్ అయ్యుంటాయి ఈ 5-6 ఏళ్లలో. ఇన్ని మ్యాచెస్లో ఒక్కసారి కూడా స్లో ఓవర్ రేట్ మనం బౌలింగ్ వేయలేదంటే ఎంత డిసిప్లైన్డ్గా మన ఇండియన్ టీం ఆడుతుందో ఒకసారి ఊహించండి. ఇక మరో విషయం ఏంటంటే, మీలో కొందరికి డౌట్ రావచ్చు, ఈ టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏమయ్యా నువ్వు గంటకు 14.28 మినిమం వెయ్యాలని చెప్తున్నావు ఓడిఐలో, ఈ లెక్క ఎలా వేస్తారు? ఒక్కోసారి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని మినిట్స్ పడుతుంది కదా కొత్త బ్యాట్స్మెన్ రావడానికి. అలాగే ఒక్కోసారి ఇంజురీస్ అవుతాయి కదా, బ్యాట్స్మెన్కే ఇంజురీ అవ్వచ్చు లేదా బౌలర్కి ఇంజురీ అవ్వచ్చు. కాసేపు అక్కడ కూర్చుంటారు 2-3 నిమిషాలు. ఈ లోపల ఫిజిషియన్ వస్తాడు, వాళ్ళని సెట్ చేస్తాడు. డ్రింక్ బ్రేక్స్ ఉంటాయి. అలాగే ఒక్కోసారి వెదర్ కూడా సరిగ్గా ఉండదు. ఇలా చాలా కారణాలు ఉంటాయి కదా. ఒక్కోసారి పక్షులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాయి. ఆ మధ్య ఓసారి తేనెటీగలు వచ్చి డిస్టర్బ్ చేశాయి. మరి ఇలా జరుగుతున్నప్పుడు కూడా టైం పోతూ ఉంటుంది కదా అని ప్రశ్న వస్తుంది కదా. దానికి ఆన్సర్ ఏంటంటే, ఇవన్నీ కూడా అంపైర్స్ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నప్పటికీ లేట్గా బౌలింగ్ వేస్తున్నారా, అది ఆలోచించి అంపైర్ టీంకి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 1992 నుంచి మొదలుపెట్టి చూస్తే ఇప్పటి వరకు 485 సార్లు స్లో ఓవర్ రేటు వేశారు దాదాపు అన్ని ఇంటర్నేషనల్ టీమ్స్ అన్నీ కలిపి. కొన్ని సందర్భాలలో కెప్టెన్స్ బ్యాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఇక ఐసీసీని విపరీతంగా విమర్శించేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు. ముఖ్యంగా మన టీంకి శిక్ష పడింది అనుకోండి, మనం వెంటనే ఐసీసీ మీద మన కోపాన్ని చూపిస్తాం. ఇదే జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. ఇక ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రపంచంలో స్లోయెస్ట్ ఓవర్ రేట్ వేసిన వాళ్ళు ఎవరు అంటే వెస్టిండీస్ వాళ్ళు. వెస్టిండీస్ వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ క్రికెట్ చరిత్రలో ఫాస్ట్ బౌలర్స్తోనే దిగుతూ వస్తున్నారు. తమాషా ఏంటంటే, వెస్టిండీస్ టీంకి 1992 వరకు ఒక ఫుల్ టైమ్ స్పిన్నర్ లేనే లేడు. ఇదిగో ఇతను ఫుల్ టైమ్ స్పిన్నర్ ఉన్నాడు మా దగ్గర, రెగ్యులర్గా వేస్తాడు అని 5th స్పిన్నర్ లేనే లేడు. వాళ్ళకు స్ట్రాంగ్ స్పిన్నర్ ఒకడు. సో ఎక్కువ మంది అంటే ఒక్కోసారి 5 మంది 6 మంది పేసర్సే వేస్తూ ఉండేసరికి ఓవర్స్ను బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. ఒక 2 స్పిన్నర్సు 3 పేసర్సు ఇలా ఉన్నారనుకోండి, టైం అనేది మేనేజ్ అవుతూ ఉంటుంది. సో వెస్టిండీస్ ఎక్కువసార్లు స్లో బౌలింగ్ వేసింది అని చెప్పి పనిష్మెంట్ తీసుకుంది. ఇక మోడ్రన్గా మనం చూస్తే 2003 నుంచి మనం కనుక గమనిస్తే వెస్టిండీస్ 45 సార్లు ఈ పనిష్మెంట్ని ఎదుర్కొన్నది. ఆ తర్వాత సెకండ్ స్థానంలో పాకిస్తాన్ 32 సార్లు ఈ విధంగా స్లో ఓవర్ రేట్ వేసింది పాకిస్తాన్ 2003 నుంచి. ఇక కెప్టెన్స్ మన సౌరవ్ గంగూలీ కూడా చాలా సందర్భాలలో స్లో ఓవర్ రేట్ కింద పనిష్మెంట్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2003 నుంచి మాట్లాడుతున్నాం కదా మనం. 64 మ్యాచెస్ కెప్టెన్సీ వహించాడు గంగూలీ 2003 తర్వాత చూస్తే. దాదాపు 31 ఓవర్స్ షార్టేజ్ ఉన్నాడు అని చెప్పి లెక్క చెప్తోంది గంగూలీ. ఇక విరాట్ కోహ్లీ, ధోని వీళ్ళు వచ్చాక డిసిప్లైన్ చాలా వచ్చేసింది. ధోని ఎక్కువ శాతం స్పిన్నర్స్ను ప్రయోగించడం, దానివల్ల మనకు స్లో ఓవర్ రేటు దెబ్బ తగిలే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి ఓవర్స్ షార్ట్ వచ్చింది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో. అంటే అంత డిసిప్లైన్డ్గా కెప్టెన్సీ చేస్తున్నాడు ఓవర్ రేట్ విషయంలో. ఇక వీళ్ళిద్దరికంటే మనం బాగా అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తి ఒకడు ఉన్నాడు మన టీంలో. ఎవరో తెలుసా? జడేజా. రవీంద్ర జడేజా ఏ టీములో ఉన్నా సరే, అది ఐపీఎల్ కావచ్చు ఎక్కడైనా కానీ, ఏ టీములో ఆడుతున్నా సరే ఆ టీము ఎప్పుడు కూడా ఓవరాల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూస్తే ఓవర్స్ షార్టేజ్ జరిగింది, టైంకి ఓవరాల్గా ఓవర్స్ సరిగ్గా వేయలేదు అనే పరిస్థితి రానే రాదు. రవీంద్ర జడేజా మొత్తం వేరే బౌలర్స్ చేసే టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ను కూడా మేనేజ్ చేసి పడేస్తాడు. అంత వేగంగా బౌలింగ్ వేస్తాడు. వేరే స్పిన్నర్స్ బౌలింగ్ వేసేటప్పుడు కూడా అంత డిసిప్లైన్డ్గా వేస్తారో లేదో తెలియదు కానీ, రవీంద్ర జడేజా బౌలింగ్ వేసేటప్పుడు బాల్ పట్టుకున్నాడా, నెక్స్ట్ వెళ్ళిపోయాడా, మళ్ళీ బాల్ వేయడానికి రెడీగా ఉన్నాడా, ఇంత సిద్ధంగా ఉంటాడు రోబోలాగా. ఫీల్డింగ్ చేసినా సరే బాల్ రాగానే పట్టుకొని ఇక తాత్సారం చేయడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం, దిక్కులు చూడడం, ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేయడం అలాంటిది ఏం ఉండదు. సో రవీంద్ర జడేజా వేరే బౌలర్స్ వేసేదానికంటే డెడ్లీ స్పీడ్గా వేస్తాడు బౌలింగ్. మేమనేది బాల్ వచ్చే వేగం కాదు, ఓవర్ని వేసే వేగం. సో రవీంద్ర జడేజా వల్ల కూడా మనకు చాలా సందర్భాలలో ఈ ఓవర్స్ షార్టేజ్ పడకుండా హ్యాపీగా మనం ఆడగలుగుతున్నాం. ఫ్రెండ్స్,
ఇది ఓవరాల్గా గంటకు వేయాల్సిన ఓవర్సు, అలా వేయకపోతే ఏం జరుగుతుంది, మన ఇండియన్ టీంలో ఏం జరిగింది, ప్రపంచంలో ఏం జరిగింది ఈ ఓవర్స్ రేట్ విషయంలో, దానికి సంబంధించిన వీడియో. ధన్యవాదాలు ఫ్రెండ్స్.